ట్యాపింగ్ అంతా కూడా 2 సంవత్సరాలుగా డ్రామా నడుస్తుంది. రెండు సంవత్సరాలుగా మీరు హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు, జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందని. ఎవరిచ్చారు? రాష్ట్ర ప్రభుత్వము అఫీషియల్గా హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఇంకా దానిపైన ఇంకా ఎంక్వైరీ లేనిది, దర్యాప్తు లేనిది, గుడ్డేంది, గూసేంది, చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి చేయాలా? సంతోషం కదా. నేను కూడా అదే కోరిన. నేను రాజకీయం రాయలేము. నేను రాసిన ఉత్తరంలో ఒక పొలిటికల్ పదం లేదు. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీని కలిసినప్పుడు ఇంకా తెలంగాణ ప్రభుత్వం కమిటీకి సంబంధించినటువంటి పేర్లు ప్రతిపాదించలేదు. వాళ్ళు పేర్లు ప్రతిపాదిస్తే తొందరగా ఆ సమావేశం కూర్చొని ప్రక్రియ పూర్తి చేద్దామనేటువంటి విషయం చెప్పిండ్రు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి రాశాను. వాళ్ళు మీటింగ్ కావాలి కదా. అదేమిటో రోజువారి పని నేను చూడను కదా. వాళ్ళిద్దరూ మన వాళ్ళిద్దరు కూర్చొని చర్చించాలా. చర్చించి ఏ రకంగా ఈరోజు LNT నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో బదలాయించాలి, నెంబర్ 1. దానికి సంబంధించినటువంటి బదలాయించిన తర్వాత రేపు ఈ కొత్త పాత కలిపి ఏ రకంగా మెట్రోను ముందుకు తీసుకెళ్ళాలి, నెంబర్ 2. ఆ రకంగా ఏ సంస్థల నుంచి మనం అప్పులు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వము ఏ మేరకు తీసుకోవాలి, మేము కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా స్థాయిలో వాళ్ళు చర్చించిన తర్వాత చేస్తాం. అందులో ఇంకా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపకల్పన జరగాలి. నేను జరపడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ప్రాసెస్గా నేను రెగ్యులర్గా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్తో మాట్లాడుతున్నాను. నాకు వచ్చిన విషయాలు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నేను రాసిన తర్వాత ఇద్దరు అధికారులను కూడా వేశారు. వాళ్ళు సమావేశం జరుపుకోవాలి, ఆ డేట్ అనుకోని సమావేశాలు జరుపుకోవాలి. సమావేశం జరుపుకొని మెట్రోకి సంబంధించినటువంటి పనులు స్పీడప్ కావాలని నాకు కూడా కోరిక ఉంది. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ అది సికింద్రాబాద్, హైదరాబాద్ సంబంధించి నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మెజార్టీ ఉంటుంది. ట్యాషన్లే ఇంక్వైరీ మీరు వెళ్ళను వదిలేని మాట్లాడేస్తా టూ మచ్ ఇది. మీరు ఎంక్వైరీ చాలా స్పష్టంగా చెప్పిన. రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర హైకోర్టులో జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసి, మిగతా ఫోన్లు పెట్టి నా ఫోన్ నీ ఫోన్ పక్కన పెట్టు, జడ్జీల ఫోన్లే ట్యాప్ చేశారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకేం కావాలి, ఇంక్వైరీ కావాలంటున్నా నేను అనేది. మీరు యాక్షన్ షుడ్ స్టార్ట్ యాక్షన్ ఇమీడియట్లీ. ఎంక్వైరీస్ పక్కన పెట్టండి. ఏం చేయాలి అలా అదే నా ఇంట్రెస్ట్ కూడా అదే. శాశ్వతంగా దీని సమస్య పరిష్కారం కావాలంటే కూడా 12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి 10+2 దర్యాప్తు జరగాల. భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి వాళ్ళ హయాంలో ఎన్ని వేల కోట్లు TRS హయాంలో ఇవ్వలేదో వాళ్ళు కూడా సింగరేణి కొత్తగూడెం వచ్చి ముక్కు నేలకు రాయాలా. వీళ్ళు కూడా 2 సంవత్సరాలుగా ఎంత బాకీలు పెరిగాయో వీళ్ళు కూడా రాయాలి. సింగరేణిని ఆదుకోవాలి అందరం కలిసి. ధన్యవాదాలు. దావోస్ పర్యటనకు ఇక్కడ నుంచి మొత్తం ఇన్వెస్టర్స్ తీసుకొని అక్కడ మీటింగ్లు పెడతారు.